హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి సింపుల్ అండ్ క్విక్ రెసిపీ, అంతేకాకుండా హెల్తీ రెసిపీ అండి. 5 మినిట్స్‌లో ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. ఈ సమ్మర్‌లో మంచి హెల్తీ రెసిపీ అండి. అంతేకాకుండా రంజాన్ ఫాస్టింగ్ పీరియడ్‌లో రోజంతా రైస్ తీసుకోకపోయినా కానీ మంచి ఎనర్జిటిక్ డ్రింక్ అంటారో, లేకపోతే డిజర్ట్ అంటారో దట్స్ యువర్ విష్. కాకపోతే మంచి ఎనర్జిటిక్ రెసిపీ. అంతేకాకుండా రోజంతా రిఫ్రెషింగ్‌గా కూడా ఉంటుందండి. సో, మన ఇంట్లో కర్బూజా ఒక్కటుంటే చాలు. నేనిలా కర్బూజాని కట్ చేసుకొని సన్నగా ముక్కలుగా ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగిలిన కర్బూజాని పెద్ద సైజులో తీసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం మరీ మెత్తగా ఫైన్ పేస్ట్‌లా కాకుండా ఇలా ముక్కలు కనిపించే విధంగా ఇలా బ్లెండ్ చేసి ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఇవి ఒక పొంగొచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే కడిగి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్‌తో సహా ఇందులో వేసేసుకోవాలి. సగ్గుబియ్యం అన్నది త్వరగా క్విక్‌గా కుక్ అయిపోతుందండి. సో, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పైన మేగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1 కప్ సేమియాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్వాంటిటీ అన్నది మీ టేస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. నేను ఈ కన్సిస్టెన్సీ అన్నది కొంచెం థిక్‌గా కావాలి. సో, అందుకని నేను క్వాంటిటీ సగ్గుబియ్యం కానీ, సేమియా కానీ కొంచెం ఎక్కువే తీసుకున్నాను. పైన లేయర్ కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కంటిన్యూస్‌గా. అడుగంటకుండా చూసుకోవాలి. చూసారు కదా! కన్సిస్టెన్సీ అన్నది ఇలా థిక్‌గా ఉండాలి. మీకింకా ఇది కనుక పలుచగా కావాలనంటే కొంచెం పాలన్నది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్యా, సగ్గుబియ్యం తగ్గించుకుంటే కొంచెం కన్సిస్టెన్సీ అన్నది ఇంత థిక్‌గా రాదు. సో, నేను దీన్ని ఒక డిజర్ట్‌గా రెడీ చేద్దామని కన్సిస్టెన్సీ థిక్‌గా తీసుకున్నానండి. మనకి కంప్లీట్‌గా సేమ్యా, సగ్గుబియ్యం కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇలా కూల్ అయిన తర్వాత ఇలా లేయర్స్‌గా ఇలా నా ఎనర్జిటిక్ గ్లాస్ అయితే డెకరేట్ చేసుకున్నాను. మీకు నచ్చిన స్టైల్‌లో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. నేను సబ్జా గింజలు కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఫైనల్‌గా అన్నీ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసి దానిపైన మళ్ళీ మనం బ్లెండ్ చేసుకున్న కర్బూజా జ్యూస్ వేసి ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీరు గమనించినట్లయితే దీంట్లో నేనైతే ఎటువంటి షుగర్స్ కానీ, బెల్లం కానీ యాడ్ చేయలేదు. నేచురల్ స్వీట్‌నెస్ కోసమైతే నేను ప్యూర్ హనీ తీసుకున్నానండి. ఈ డిజర్ట్‌కి హనీ ఎక్కువే పడుతుంది. మనకి హనీ తీసుకోవడం వల్ల హెల్త్‌కి కూడా మంచిదే కాబట్టి సో, నో ప్రాబ్లమ్ హనీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కూడా మొత్తం జ్యూస్ అన్నది సేమియాలో ఇలా కలిపేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలు, అలాగే ఇలా సబ్జా గింజలు మంచి ఫ్లేవర్ కోసం నేనైతే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఫైనల్‌గా దీని మీద ఇలా స్వీట్‌నెస్ కోసం కొంచెం ఎక్కువ హనీ యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. లాస్ట్‌లో ఫైనల్‌గా ఇలా సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా గార్నిష్ చేసుకుంటే అంతే అండి. సింపుల్‌గా మన ఎనర్జిటిక్ డిజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా ఉంది కదా రెసిపీ. 5 మినిట్స్‌లో అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.